నిన్న జరిగిన సంఘటన మధ్యప్రదేశ్లో రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీనాక్షి నటరాజన్ను మేము టికెట్ ఇస్తే ఆమెను ఒక చిన్న పొరపాటు, అది పొరపాటు కూడా కాదు, తెలంగాణలో ఆమె తిరిగినప్పుడు ఎవరో గొడవ అయిందా ఏమైందో తెలియదు, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత సమన్ కూడా ఈమెకు రాలే. సమన్ వస్తే తప్పనిసరిగా ఆమె అఫిడేవిట్లో రాస్తుండే. ఆ ఒక్క చిన్న లోపం చూసి ఇవాళ ఆమెకు ఏది రాజ్యసభ కాకుండా చేసిండు. అదే నరేంద్ర మోడీ ఏమంటాడు హిందీలో, ఆడవిలను బచాయించాలి, వాళ్ళని పైకి దేవాలి, ఇదారని బచాయించేది. అక్కడనేమో మమతా బెనర్జీని ఖతం చేసినాం, ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఖతం చేస్తున్నాం. అంటే ఏమిటి అన్యాయం? అందుగురించి నేనేమంటున్నా, రాహుల్ గాంధీ కూడా అడిగారు, అయ్యా ఈ జనగణలో ఏదైతే జరుగుతున్నదో, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని దొంగ ఓట్లు, ఒరిజినల్ ఓట్లను తీసేసి మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని ఓట్లు పెట్టుకొని మీరు గెలిచారు కనుక ఇప్పుడు సర్దీసి సర్ల కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ హుషారి చూడు. మరి సర్ల అందరిని పెట్టిండ్రు, ఏది ఎస్సీ ఎస్టీ ఏది ఇంటిలో ఎవరున్నారో, కానీ మాదెందుకు పెట్టలే? మేము 60% ఉన్నాం. రాహుల్ గాంధీ అన్నాడు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఒకటే అన్నాడు, we come to the power, will conduct caste wise census, జితినా ఇచ్చేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ దేర్ రైట్ అన్నాడు. అది తెలుసుకొని ఇలా కాలంనే తీసేసారు. మరి ఇది కనిపిస్తలేదా? ఎలక్షన్ కమిషన్ కొని అడుగుతున్నా, సుప్రీంకోర్టు చెప్పింది, ఆయన ఎందుకు చేస్తలేరు ఇప్పటి వరకు? ఈ సర్లే అది కూడా ఆయన చేయాలి కదా. ఎస్సీ ఎస్టీ పెట్టిండ్రు, ఎందుకంటే అంబేద్కర్ గారి రోజులలో బావుల దగ్గర రానియలేదు, ఎస్సీలను గుళ్ళల్లోకి రానియలేదు కాబట్టి వారు అడ్డరాని తన మీద వాళ్ళు ఉంటాయి. మాదెందుకు తీసేసి రోడ్డున రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి దాన్ని పక్కకు పెడుతున్నారు. కేంద్ర మంత్రి మధ్యప్రదేశ్ సంబంధించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ కేసు మాకేం తెలుసు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాకు సమాచారం ఇచ్చినట్టు. ఏం లేదు, చల్లగా కాదు, వాళ్ళు చెప్పిన దాని మీద ఆమె చేసింది. కానీ మేమెందుకు చేస్తాం? ఆమెకు తెలియనే తెలియదు, ఆమెకే తెలియదు, మేమేంటి చేస్తాం? ఆమెకు ఎవరైతే నేపం పెట్టిందో, ఆమె మీద కరప్షన్ కేసు పెట్టిందో ఆమెకే తెలియదు. మేమేటికెళ్ళి తేవాలి? అది ఇవాళ పోలీసు వాళ్ళతో ఎట్లా తెలుసుకున్నారు? ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఎవరి చేతులు ఉన్నది చెప్పే, పోలీసు ఎవరి చేతులు? ఈ దేశంలో అమిత్ షా దగ్గరనే ఉన్నది, అన్ని ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎవరిని వస్తాలో, ఎవరిని కథం చేయాలో, ఇది డిక్టేటర్ రాజ్యం అయిపోయింది. వాళ్ళ అవసరాలను బట్టి పార్టీలు మార్చేస్తున్నారు. ఇవాళ చూడు, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ, మమతాను ఓడగొట్టి అందరినీ మన పార్టీలో తీసుకుంటున్నారు. అంటే వేరే పార్టీ ఉండొద్దు, ఒక్కడే ఉండాలి. రాజుల మహారాజా సీట్ వచ్చింది నరేంద్ర మోడీ. నువ్వు అనుకుంటావు నువ్వు ఓబీసీ, నీ ఓబీసీ గుణాలు లేవు, కేవలం అగ్ర కులాలకే పెత్తనం చేస్తున్నావు. అదే అగ్ర కులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు బడుగు బలైన వర్గాలకు చేస్తున్నారు. కాబట్టి రేపు తెలంగాణలో 2వ మీటింగ్ అన్నారు కదా, ఇండియా అలయన్స్ మీటింగ్ ఇక్కడ పెట్టినప్పుడు ఒక డిక్లేర్ కావాలి, ఫ్యూచర్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటేనే అప్పుడు ప్రజలలో ఆలోచన వస్తుంది. మీరు ఎంతసేపటికి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే అట్టే కాదు, ఇండియా కూటమిలో డిసైడ్ చేయాలి ద ఫ్యూచర్. ఇండియా కూటమిలో ఉన్నటువంటి మెంబర్లందరూ పెడితే రాహుల్ గాంధీ ఇస్ ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అంటే అప్పుడు ఫైట్ నడుస్తుంది. బడుగు బలైన వర్గాలందరూ ఆయన వెనకాల ఉంటారు. బరాబర్గా డిమాండ్ చేస్తున్నా. వచ్చే మీటింగ్ లో లెటర్ కూడా రాస్తున్నా. తప్పనిసరిగా ఏదో ఒక వెపన్ ఉండాలి కదండి. మనం మాట్లాడుతుంటే మీరు కూడా రాయండి. ఎప్పుడైనా ఈక్వల్ గా ఎస్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ టుమారో అంటే ప్రజలరే ఈయన కొత్త ఆయన వచ్చిండ్రా అని ఆలోచన వస్తుంది. 60 కోట్ల మంది రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారు. ఆయన రావడానికి రాజ్యాంగ విలువలు తెలియదు అని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ, కానీ రాజ్యాంగం విలువలు తెలియదని. రాజ్యాంగం విలువ వాళ్ళకి తెలియకనే రాజ్యాంగాన్ని తొక్కేస్తున్నారు. ఆయన అన్నాడు కదా, ప్రధానమంత్రి అన్నాడా లేదా, बेटी बचाओ बेटी हमको क्यों अन्याय कर रहा तू, ममता क्या गलत करी, उसको पूरे वोटा निकाल दिए, उसको खत्म करे, फिर उसके एमपीएम को तुम ले रहे అంటే వాళ్ళని అందరినీ ఖతం చేసి ఎంపీ నీ పక్కకు తీసుకున్నా లేదా? నీ చేతిలో వెపన్ ఉన్నది హోమ్ మినిస్ట్రీ దేశానికి, ఐఏఎస్లు నీ చేతిలో, ఐపీఎస్లు నీ చేతిలో. ఇలా కురగనలో కూడా మా కాలమే లేదు, అది పెట్టడానికి మేము తప్పనిసరిగా సుప్రీంకోర్టు చెప్పిండు, చీఫ్ జస్టిస్
సూర్యకాంత్ గారు చెప్పారు కులగన్న జరపాలని. ఇప్పటిదాకా కాలం ఎందుకు పెడతలేరండి? అంటే మేము మనుషులం కాదా? మేము ఓట్లు వేసే విషయమా? మా ఓట్లు వేసేయాలా కథం? మా ఫ్యూచర్ లేదా? మా పిల్లలు చదువుకోవద్దా? మా పిల్లలు ఐఏఎస్ కావద్దా? మా పిల్లలకి రేపు శాసనసభ్యులు కావద్దా? జిల్లా పరిషత్ చైర్మన్? ఇది ఇంతకంటే అన్యాయం లేదు. అందుగుంచే రాహుల్ గాంధీ వాయిస్ కింది పోవాలంటే రేపు జరగబోయే ఇండియా కూటమి తెలంగాణలో తప్పనిసరిగా ఆ మీటింగ్ లేఖ రాస్తారా ఇంటికి కూడా? లేఖ రాస్తా అనిపిస్తా. తప్పనిసరిగా అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే దానికి బలం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏం చెప్తారు? కాక్రోచ్ జనతా పార్టీ గురించి సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి వైరల్ అవుతుంది. అరే కాక్రోచ్ పార్టీ వాళ్ళది బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళని అడుగు. ఆ కాక్రోచ్ నాకు తెలియదు, ఆయన సంగతి తెలియదు. బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చి ఆయన మాట్లాడుతుండు. ఆయనకు బీజేపీకి ఏం చెడిపోయిందో వాళ్ళని అడుగు. నాకు తెలియదు సబ్జెక్ట్.